బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు ఎందుకు తెలుసా తోటకు వచ్చాను. పిక్కలు మరీ ఎక్కువగా అయిపోతున్నాయని ఈరోజు మా అమ్మ మా అమ్మమ్మ మా అక్కతోటి వచ్చాను. ఇక ముందు వీడియోలో చెప్పుంటాను, నేను మా అమ్మమ్మలి ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఆ అమ్మమ్మ ఏమో ఇంకో తోటకు వస్తుందని. అది ఈ తోట. ముందు 2 వీడియోస్ ముందు ఇంకో వీడియో పెట్టి ఉంటాను, అది ఈ తోటలో తీసిన వీడియో అని. ఈ చెట్టు గుర్తుందా ఫ్రెండ్స్ మీకు? ఈ చెట్టు పక్కన మీకు వీడియో తీసాను చూడండి. అలా రాలేదు చూడండి. ఇవన్నీ ఏరిన తర్వాత ఈ పిక్కని మొత్తం తీసాలి. అంటే ఈ పండుని వేరే అరువుగా, ఒరిజినల్ అరువుగా మార్చి అదేంటి మొక్కలకి వేయాలి. మొక్కలకి వేసిన తర్వాత లేకపోతే మనం తినొచ్చు కూడా ఈ ఫ్రూట్స్ని. ఇంకా ఈ పిక్క ఒకటి ఉంది కదా, అదే 2 or 3 grams ఉంటుంది ఒక పిక్క. అవి 80 kgs, 80 kgలు. 80 kgలు ఒక బస్తా, 80 kgలు. అది 13,000 సేల్ అవుతుంది. అదే మీకు 1 kg జస్ట్ 1000 రూపీస్కి. ఫస్ట్ ప్లేస్లో ఉన్న కాజు, దాని టీం పేరు తెలియదు కానీ, ఇదేంటి కాజు మీకు దొరుకుతుంటుంది 900,000 ఇలా 1 kg. అదే మేము చేసిందని. అవి చూడండి. ఇప్పుడు నేను మీకు ఈ జీడి పిక్క ఎలా అవుతుంది. ఫస్ట్ మీకు జీడి పువ్వు చూపెడతాను చూడండి. రండి. ఫస్ట్ జీడి పువ్వు అవుతుంది, కానీ ఈ జీడి పువ్వు వర్షాలు పడి మొత్తము మాడిపోయాయి. అందుకే ఈ సంవత్సరం చాలా తక్కువ పిక్కలు వస్తున్నాయి. కానీ జీడి పువ్వు పింక్ కలర్లో ఉంటుంది, అది కొంచెం ఇలా మారుతుంది. ఇలా మారిన తర్వాత పిక్ ఒక రంగులోన, కాయ ఒక రంగులో వచ్చేది. అప్పుడు ఆ చెట్టు ఏ రంగు పళ్ళులాగా వస్తే ఆ రంగు పళ్ళులాగా వచ్చేది. చూడండి అలా. ఈ పిక్చర్ కూడా తీయచ్చు. ఇవన్నీ మీకు నెంబర్ 1 క్వాలిటీలో, కొన్నిసార్లు నెంబర్ 1 క్వాలిటీ, కొన్నిసార్లు చీప్గా దొరికేవచ్చు. కానీ ఆ పిక్కనే పాలిష్ కొట్టి మీకు ఇస్తారు. ఇవన్నీ 80 kgs కొంటాం, మేము డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇస్తాం కదా, అవన్నీ ఫ్యాక్టరీకి వెళ్ళి అవన్నీ మాడిస్తారు. ఈ పిక్కలు ఏంటి ఫ్యాక్టరీకి తీసుకొని వెళ్ళి మాడిస్తారు. ఆ మాడిచిన పిక్కల్ని ఒక్కొక్క పిక్కని కట్ చేస్తారు. ఆ కట్ చేసిన పిక్కలోన తీసుకొని పాలిష్ కొట్టి మీకు కవర్లో వేసి ఇస్తారు. చూడండి, ఇవన్నీ పిక్కలని చూడండి. ఇది చాలా గట్టిగా ఉంటుంది. తీయాలంటే కాల్చాలి, కాల్చిన తర్వాత కట్ చేయాలి. ఇవన్నీ తీసిన తర్వాత ఈ పళ్ళు, దీనికి పళ్ళు కుట్టు అంటారు. ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మీకు ఆర్గానిక్ అరువు. అంటే మొక్కలకి వేస్తే మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. చూడండి, ఇంకా ఈ పొలం ఉంది, కింద పొలం ఉంది, దాని కిందది ఉంది. ఈ 3 ఏళ్ళకి 4, 5 అయిపోద్ది. ఇంకా రైతే రాజు, రాజే రైతు. రైతుకు సపోర్ట్ చేయండి. మేము ఒక 2 రోజులకు వచ్చాము, ఇలా అయిపోతున్నాము. కానీ మా అమ్మమ్మ ఎప్పటి నుంచో ఏరుతుంది. ప్రతి సంవత్సరం 2 నెలలు కనీసం ఉంటాయి. మా అమ్మమ్మకి 6-7 తోటలు ఉంటాయి. 6-7 తోటలు మొత్తం ఇలాగిని ఎక్కువ దొరుకుతాయి. అవన్నీ చెదిమేసి, అవన్నీ గోన్లేసి, కుట్టేసి అమ్మడము చాలా కష్టం కదా. కానీ రైతే చాలా గొప్ప వీరుడు. Please subscribe my channel. Bye friends.